హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. సో గైస్, ఈరోజు వీడియో అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలో సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరికైతే పాకెట్ మనీ కావచ్చు, అదే మీరు ఏమైనా ఇంటికాడ ఉండే ఏమైనా హోమ్ ఫ్రమ్ వర్క్ చేయాలనుకున్నా ఈ గేమ్ అయితే ఆడండి. ప్రతి ఒక్కరికి అనేది అయితే మనీ రావడం అయితే జరుగుతుంది. సో గైస్, మన ఛానల్లో అయితే వీడియోస్ రాక చాలా రోజులు అయితే అవుతుంది కాబట్టి ఈ వీడియోతోనైతే స్టార్ట్ అయితే చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరిగింది మన ఛానల్లో వచ్చేసరికి. సో గైస్, ఈ వీడియోని అయితే అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి. యాప్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను గైస్, వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సైన్ అప్ బోనస్ కింద ఇన్స్టాంట్గా 41 రూపీస్ అయితే మీ వాలెట్లోకి వచ్చి యాడ్ అయితే అవుతుంది. సో గైస్, ఇప్పుడైతే నా వాలెట్లో అయితే 3000 రూపీస్ అయితే ఉన్నాయి. 3000 రూపీస్తో నేను ఎంత ప్రాఫిట్ చేస్తానో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. సింపుల్గా ఒక 3 to 5 మినిట్స్లో గేమ్ ఆడేసి అయితే నియర్లీ అయితే ఒక 1000 రూపీస్ అనేది అయితే ఎర్న్ చేస్తా. డైలీ మీకు ఒక 300 రూపీస్ ప్రాఫిట్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి గైస్. ప్రతిరోజు లైవ్ స్ట్రీమ్ అయితే పెడతాను. దాంట్లో వచ్చేసి కన్ఫామ్గా 300 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. వచ్చి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి 300 రూపీస్ ప్రాఫిట్ని అయితే తీసుకోండి. సో గైస్, ఇక్కడైతే లెవెల్ 1 అనేది బెట్ చేస్తే విన్ అవ్వడం అయితే జరిగింది. అగైన్ నేనైతే ఒక 240 రూపీస్ అనేది డ్రాగన్ సైడ్ అయితే బిడ్ చేస్తున్నా గైస్, ఎందుకంటే 1-1 సిరీస్ అనేది రన్ అయితే చేస్తాడు. మీరు ఎప్పుడైనా బెస్ట్ ట్రిక్ ఏంటంటే గైస్, రమ్మీ వెల్త్లో వచ్చేసరికి సిరీస్ ట్రిక్ గైస్, రమ్మీ వెల్త్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్ అంటే ఏంటంటే ఇదే గైస్. ఎందుకంటే సింపుల్గా 2-2 సిరీస్, 5-5 సిరీస్, 3-3 సిరీస్ అయితే రన్ అయితే అవుతుంది. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ అనేది బెట్ అయితే చేసుకోండి గైస్. ఎందుకు ఎక్కువ అమౌంట్ బెట్ చేయాలన్నా మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. అలాంటి టైంలో మీరైతే ప్రాఫిట్ రావడం అయితే జరుగుతుంది కొద్దిగా ఎక్కువ అమౌంట్. సో గైస్, నేనైతే అగైన్ అయితే ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంత ప్రాఫిట్ కూడా మళ్ళీ నేనైతే టైగర్ సైడ్ అయితే పెడుతున్నా. ఎందుకంటే 1-1 సిరీస్ అయితే రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది గైస్. ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఒక 260 రూపీస్ అనేది కొద్దిగా బెట్ అనేది పెంచా. సో గైస్, మనం అనుకున్నట్లే ఇక్కడ విన్ అయితే అయిపోయాము. కన్ఫామ్గా విన్ అవుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా మీరు ఎక్కువ అమౌంట్ అయితే బెట్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి గైస్. ఎందుకంటే అలాంటి టైంలోనే మీరు ప్రాఫిట్ రావడం అయితే జరుగుతుంది. సో గైస్, మీ వాలెట్లో మినిమం అమౌంట్ వచ్చేసరికి ఒక 1500 రూపీస్ అయితే ఉంచుకోండి బ్యాకప్ అమౌంట్. 1500 లేకపోయినా మీరు గేమ్ అయితే ఆడొచ్చు. అన్న 1500 ఉంటేనే గేమ్ ఆడాలని మీ అందరికి ఒక డౌట్ అయితే వస్తుంది కాబట్టి నీకైతే ముందే ఇంటిమేషన్ అయితే ఇస్తున్నాను. మినిమం ఒక 500 రూపీస్ ఉన్నా మీ వాలెట్లో అయితే సరిపోతుంది. ఎందుకు 1500 రూపీస్ అనేది చెప్తున్నానంటే బ్యాకప్ అమౌంట్ అనేది మీ వాలెట్లో అయితే ఉంచుకోవాలి గైస్. ఇన్ కేస్ 3 లెవెల్స్ 4 లెవెల్స్ బ్యాకప్ అమౌంట్ లేనట్లయితే మీరు అమౌంట్ అయితే లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి నేనైతే బ్యాకప్ అమౌంట్ కొద్దిగా ఎక్కువ అనేది చెప్తున్నాను. సో గైస్, ఇక్కడైతే 410 రూపీస్ అనేది డ్రాగన్ సైడ్ అయితే బిడ్ చేసి ఇక్కడ టై అయితే అయింది. సో గైస్, టై అయినప్పుడు అయితే మన మనీ మనకైతే వస్తుంది. కొంతమందికి అయితే డౌట్ అయితే వస్తుంది, అన్న టై అయినప్పుడు మన మనీ మనకు ఇస్తుందా ఇవ్వడా అనేసి అందరికైతే ఒక డౌట్ అయితే వస్తుంది కదా. అందుకని మీకైతే ముందే చెప్తున్నాను, టై అయినప్పుడు అయితే మన మనీ మనకైతే వస్తుంది. సో గైస్, మీకు ఎలాంటి విత్డ్రా ప్రాబ్లం వచ్చినా, ట్రాన్సాక్షన్ ప్రాబ్లం వచ్చినా నా ఇన్స్టా ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మెసేజ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి అయితే మెసేజ్ చేస్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేనైతే 100% అయితే సాల్వ్ అయితే చేస్తాను గైస్. నేను ఇక్కడైతే 410 రూపీస్ అనేది డ్రాగన్ సైడ్ అయితే బిడ్ చేశాను గైస్. ఇక్కడ లెవెల్ 1 అయితే మనం లాస్ అవ్వడం అయితే జరిగింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత ప్రాఫిట్ కూడా మనం అయితే ఇక్కడ లాస్ అవ్వడం అయితే జరిగింది. ఏం పర్లేదు గైస్, మనం అయితే ఏం అమౌంట్ లాస్ కావాలి, ఎలాంటి అమౌంట్ అయితే విన్ అయితే అవ్వలేదు. మన వాలెట్లో మన మనీ అయితే మనకైతే ఉంది కాబట్టి ఆ అమౌంట్తోనే మళ్ళీ మనం అయితే ప్రాఫిట్లోకి అయితే వద్దాము. సో గాయస్, ఇప్పుడైతే 3000 రూపీస్ అయితే నా వాలెట్లో అయితే ఉన్నాయి కదండి. జస్ట్ నేనైతే సిరీస్ని అనేది అబ్జర్వ్ చేసేసి ఒక 600 రూపీస్ అనేది టైగర్ సైడ్ అయితే పెట్టి చేసా గైస్. సో బూమ్ గైస్, ఇక్కడ వచ్చేసరికి మనం బిగ్గెస్ట్ జాక్ పాట్ అయితే కొట్టాం. విత్ ఇన్ 1 రౌండ్లోనే మనం అయితే 600 రూపీస్ అనేది అయితే ప్రాఫిట్లో రావడం అయితే జరిగింది. జస్ట్ సిరీస్ని మీరైతే ఫాలో అయితే అయిపోండి గైస్. ఇన్స్టాంట్గా అయితే మీరైతే మనీని అయితే ఎర్న్ అయితే చేస్తారు. సో గైస్, డైలీ వచ్చేసరికి ఈ యాప్ నుంచి అయితే అన్లిమిటెడ్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్, నేనైతే ఇప్పుడైతే మళ్ళీ సిరీస్ని అబ్జర్వ్ చేసేసి కొద్దిగా అమౌంట్ అనేది పెంచుకుంటా పోతా గైస్. ఎందుకంటే మనం అయితే అమౌంట్ని పెంచే కొద్దీ మనం అయితే ప్రాఫిట్లోకి రావడం అయితే జరుగుతుంది గైస్. నేను ఏం చేస్తానండి, ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందో మళ్ళీ అంత ప్రాఫిట్ పెట్టా గైస్. ఎందుకంటే మన వాలెట్లో మన మనీ తీయకుండా వచ్చిన ప్రాఫిట్తోనే గేమ్ అయితే ఆడుతున్నా గైస్. ఇప్పుడైతే మళ్ళీ మనం అయితే ఇక్కడైతే లాస్ అవ్వడం అయితే జరిగింది. 3-2 ఓపెన్ అయితే అయింది గైస్. డ్రాగన్ అయితే విన్ అయింది. సో మనం అయితే ఇక్కడ 570 రూపీస్ అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది. సో గైస్, మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి గైస్, మన అమౌంట్ లాస్ అయినామో అనేసి. సో గైస్, ఆ అమౌంట్ ఎంతైతే లాస్ అయ్యామో అంత అమౌంట్ కూడా రికవరీ అయితే చేద్దాము. సో గైస్, ఇప్పుడైతే నేనైతే ఒక 1000 రూపీస్ అనేది మళ్ళీ అయితే డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నా గైస్. ఎందుకంటే మనం ఎంత అమౌంట్ అయితే లాస్ అయ్యామో అంత అమౌంట్ అయితే రికవరీ అయితే చేయొచ్చు అనేసి నేను కొద్దిగా అమౌంట్ అనేది పెంచుకుంటూ అయితే వెళ్తున్నాను. 1060 రూపీస్ అయితే పెట్టా. సో గైస్, ఇక్కడైతే మనం 1000 రూపీస్ అయితే లాస్ అయితే అయిపోయాము. మన వాలెట్లో నుంచి ఇక్కడ 1000 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది కాబట్టి ఆ లాస్ అమౌంట్ కూడా మనం అయితే రికవరీ అయితే చేద్దాం గైస్. మళ్ళీ సింగిల్ బిట్ అనేది కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయితే పెంచుతా గైస్. జస్ట్ మీరైతే సిరీస్ని అయితే అబ్జర్వ్ చేసేసి బెట్ అనేది అయితే చేయండి. సో గైస్, మీ అందరికైతే ఒక సజెషన్ గైస్, అందరూ కూడా 5 సెకండ్స్ ఉన్నప్పుడు అయితే బెట్ చేయండి. లాస్ట్ 5 సెకండ్స్ అప్పుడు ఎందుకు లాస్ట్ 5 సెకండ్స్ అప్పుడు బెట్ చేయను అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. లాస్ట్ 5 సెకండ్స్ ఉన్నప్పుడు మీరు బెట్ చేసినట్లయితే మీ ఐడీస్ అనేది ఎలాంటి ట్రాకింగ్లోకి అయితే రాదు కాబట్టి నేనైతే లాస్ట్ 5 సెకండ్స్ అప్పుడైతే బెట్ చేస్తున్నా. మీరైతే చూసుకోవచ్చు నా గేమ్ ప్లే కూడా. సో గైస్, 1300 రూపీస్ అనేది టైగర్ సైడ్ అయితే బిడ్ చేసా.
బిగ్గెస్ట్ జాక్పాట్ అయితే కొట్టాం గైస్ విత్ ఇన్ 1 రౌండ్లోనే. సో గైస్ ప్రజెంట్కి ఇప్పుడు మన వాలెట్లో చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 180 రూపీస్ అనేది అయితే మనం ప్రాఫిట్లోకి రావడం అయితే జరిగింది. సో గైస్ మళ్ళీ నేనైతే గేమ్ అయితే ఆడతా గైస్. మళ్ళీ డ్రాగన్ టైగర్ గేమ్ అయితే ఓపెన్ చేసా, టేబుల్ బోర్డ్ 1 అయితే ఆన్ చేసా. ఇక లోడింగ్ అనేది పడుతుంది గైస్. మళ్ళీ లోడ్ అయిన తర్వాత మళ్ళీ నేను గేమ్ అయితే ఆడతాను. జస్ట్ 180 రూపీస్ అనేది మనం ప్రాఫిట్లోకి రావడం అయితే జరిగింది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు టేబుల్ బోర్డ్ 1 అయితే నొక్కా గైస్. మళ్ళీ ది రూమ్ ఈస్ ఫుల్ అని అయితే పడ్డది. అంటే ఎక్కువ మంది ప్లేయర్స్ అయితే రావడం వల్ల మనమైతే టేబుల్ బోర్డ్ 1లోకి అయితే లాగిన్ అయితే అవ్వలేకపోయాము. సో గైస్ అగైన్ అయితే నేను టేబుల్ బోర్డ్ 2లోకి అయితే జాయిన్ అయితే అయిపోయాను గైస్. టేబుల్ బోర్డ్ 2లో జాయిన్ అయితే అయ్యాను కదండి. ఇప్పుడు జస్ట్ సిరీస్ని అబ్జర్వ్ చేసి సింగిల్ బెట్ అనేది పెడతా గైస్. సింగిల్ బెట్లోనైతే మనం ప్రాఫిట్లోకి అయితే రావచ్చు. జస్ట్ సిరీస్ని అబ్జర్వ్ చేసేసి మీరు ఎటు సైడ్ బెట్ చేయాలనుకుంటున్నారు అనేసి అటు బెట్ చేయండి. 2-2 సిరీస్ రన్ అవుతుంది, 3-3 సిరీస్ రన్ అవుతుంది, 4-4 సిరీస్ రన్ అవుతాయి, 1-1 సిరీస్ కూడా రన్ అయితే అవుతుంది. కాబట్టి జస్ట్ మీరైతే ఏ సిరీస్ రన్ అవుతుందో చూసి బెట్ చేయండి గైస్. అలాంటి టైంలో మీరు ప్రాఫిట్లోకి అయితే వచ్చేస్తారు. ఇప్పుడు నేనైతే 580 రూపీస్ అనేది టైగర్ సైడ్ అయితే బిడ్ చేస్తున్నా గైస్. మీరైతే చూసుకోవచ్చు 580 రూపీస్ కూడా టైగర్ సైడ్ అయితే బిడ్ చేసేసా. సో బూమ్ గైస్ ఇక్కడైతే మళ్ళీ మనం బిగ్గెస్ట్ జాక్పాట్ అయితే కొట్టాము. విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ మనం అయితే ప్రాఫిట్లోకి రావడం అయితే జరిగింది. సింపుల్గా నేనైతే గేమ్ నుంచి బ్యాక్ వెళ్ళేసి వచ్చిన మనీని విత్డ్రా చేసుకుంటా గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది?